ఈ రోజు ప్రభుత్వ ఆదాయాన్ని దండి కొడుతున్నా కూడా శాఖ మంత్రికి సోయి లేకపోవడం మా దురదృష్టం. ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. ఈ అదర్ స్టేట్ వెహికల్ వల్ల ముఖ్యంగా ఓలా, యూబర్, ర్యాపిడో చట్ట విరుద్ధంగా వైట్ ప్లేట్ వాహనాలు బైక్స్ ఏదైతే ఉన్నాయో ఈ బైక్స్ కి ఖచ్చితంగా ఎల్లో ప్లేట్ పర్మిట్ తో కొనసాగించాలని చెప్పేసి వైట్ ప్లేట్లను తొలగించాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారికి విన్నవించుకుంటున్నా. లేని ఎడల ముఖ్యమంత్రి వర్యులైన యనమల రేవంత్ రెడ్డి గారికి ఈ శాఖను ఆయన తొలగించి వేరే వాళ్ళని ఈ శాఖను వేరే వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకు ఇది కోరుకుంటున్నానంటే మొన్నటికి మొన్న వచ్చిన గడ్డ వివేక్ గారు, వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి వర్యులు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కి ఒక బిల్లు ఆమోదం తెలిపి అదే విధంగా గవర్నర్ నుంచి మొన్నటి రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా గెజెట్ కూడా ఇచ్చారు. అదే విధంగా రానున్న రోజుల్లో 2 నెలల్లో రూల్స్ ఫ్రేమ్ అయ్యి మాకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నారు. కాకపోతే ఇందులో ఒక నిరుత్సాహం ఏంటంటే, ఒక దుఃఖం ఏంటంటే మినిమం వేజ్ అనేది లేదు. తూతూ మంత్రంగా ఏదో మా మొక్కన పడేసి మేము చేసినామని జపాలు కొట్టుకుంటున్నారు తప్ప మా యొక్క సమస్యలు వింటున్న దాఖలు, మా బాధలు పట్టించుకుంటున్న దాఖలు